నేను అదే చెప్దాం అనుకుంటున్నా. అంటే కులగణన విషయం కూడా రేవంత్ రెడ్డి గారు తెలివిగా వ్యవహరిస్తున్నారు కొన్ని రంగాలు. కానీ మేమేమంటున్నాం అంటే గాలికి పోయే కంపెనీ ఎత్తులు వేసుకుంటున్నారని మేము అంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అయినా కులగణన అయినా నరేంద్ర మోడీ 2 చేస్తానని చెప్పిండు. చేయాల్సిన వ్యక్తి ఆయనే బాధ్యుడు. ఇలా అందరికీ తెలుసు బీహార్లో కులగణన జరిగింది. బీసీ జనాభా 66% ఉందని చెప్పి నితీష్ కుమార్ ప్రకటిస్తే అక్కడ హైకోర్టు కొట్టేసింది. అది తెలిసి కూడా వీళ్ళు పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ మందకృష్ణను మీటింగ్ పెట్టి పిలిచి ముఖం చాటేసి మందకృష్ణని దూరం పెడుతున్నాం నరేంద్ర మోడీ కన్నా. మేమే ఎందుకు ఇవ్వాలని ముందు నెత్తిలేసుకున్నారు వీళ్ళు ఈ 2 విషయాలలో. అంటే నరేంద్ర మోడీ ఒక పంచాయతీ పెట్టాడు. నిజంగా భారతదేశంలో ఉండబడిన ఎస్సీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లోనే బిల్లు పెట్టుకొని చేయాలి. ఇది రాజకీయ ఎత్తుగడ. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకోవడానికి మందకృష్ణ మాదిగని ఏజెంట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మాదిగలంతా కూడా సరే రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో ఏదో చేసిండు చట్టాన్ని, ఇది ఏబిసిడి వర్గీకరణ. చాలా మంది మాదిగలు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక మందకృష్ణ మాదిగ మాత్రం ఒప్పుకోవట్లేదు. నిజంగా మందకృష్ణ మాదిగకు జ్ఞానం ఉంటే, ఆలోచన ఉంటే, నిజాయితీ ఉంటే పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ మాలోళ్ళు మాట్లాడు, మాల ఉపకులాలు మాట్లాడే వీడు వాడిని తిట్టుకోవడం, వీడిని వాడి తిట్టుకోవడం జరగదు. ఈ చాట్ల తౌడు పోసి పంచాయతీ పెట్టే కార్యక్రమం నరేంద్ర మోడీ. పార్లమెంట్లో చట్టం చేస్తే మాట్లాడతాడన్నా ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకుండు మేము చేసేస్తామని. పార్లమెంట్లో చేయకపోతే రేవంత్ రెడ్డి మీద పెద్ద బదనం మోపే కార్యక్రమము మందకృష్ణ కానీ మాది కులాలు కానీ కులాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అపవాదం మోసే పరిస్థితి ఉంది. ఎందుకొరకంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఏబిసిడి చేస్తామని చెప్పి శాసనసభలో వాళ్ళు తీర్మానాలు చేసిన సంఘటన ఉంది. మరి మీరు ఇన్నిసార్లు చెప్పి మేనిఫెస్టో పెట్టి మీరు ఎందుకు చేయట్లేరంటే రేవంత్ రెడ్డి ఏం జవాబు చెప్తాడు? సుప్రీంకోర్టు ఒక అవకాశం ఇచ్చింది, దాని మీద కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మరిగా ఒకవేళ రాజ్యాంగ భద్రత ఉన్నదా లేదా అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. పార్టీ ఇచ్చిన మాట మేరకు వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమానికి ముందుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. నేను అంటే మా ఉద్దేశం జనరల్ గా జన కులగణన ముచ్చట ఏదో మీరు అంటున్నారు. నేను రెండు చెప్పిన. నరేంద్ర మోడీ చేయాల్సినటువంటి కొన్ని రేవంత్ రెడ్డి మీదకి వదిలిండు. రేవంత్ రెడ్డి గారి మీదకి గాలికి పోయే కంప అలాగే పోతారు, రేవంత్ రెడ్డి మీదకి వదిలేరు. అదే కంపన అంటే నరేంద్ర మోడీ జాతీయ పార్టీ, రేవంత్ రెడ్డి గారి జాతీయ పార్టీ. అంటే ఒక రాష్ట్రంలో మనకేదో కొంతమంది జనాభా ఎక్కువ కాడు అనుకొని చేసిరా, లేకుంటే ఈ రాష్ట్ర ప్రజలను అట్రాక్ట్ చేసుకుంటారా, లేకుంటే జాతీయ పాలసీ అదా? ఆ పాలసీని జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని చేసిరా, కేవలం తెలంగాణలో లాభం పొందాలనుకున్నారా మీరు? అంటే ఇది ఒక 30 సంవత్సరాలుగా మండుతున్నామంట. ఎక్కడో ఒక్కడ ఆర్పేయాల్సిన అవసరం ఉంది. అట్నే మండుతా ఉంటే చూసేవన్నీ పార్టీలు సమర్థిస్తారు. దాని మీద ఒక మంట మండుతున్నది. చట్టబద్ధంగా ఉంటే చూస్తారా, చట్టం లేకుండా సరే అంటే ఒక మాట అయితే అన్నారు కదా, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం అని అంటే మరి చేయకపోతే నీకు ఇష్టం లేదా అంటారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి కదా చేస్తామని మొత్తం మీద. కాబట్టి రేవంత్ రెడ్డి చేయాల్సిన పరిస్థితులు ఆసన్నమైనవి. మీరు పర్సనల్ గా మీకున్నటువంటి ఇంటెలెక్చువల్స్ చెప్పండి, నరేంద్ర మోడీ యొక్క కుట్రను తిప్పికొట్టిండా, నరేంద్ర మోడీ ఉచ్చులో పడ్డా ముఖ్యమంత్రి? నేను అనుకుంటున్నాను నరేంద్ర మోడీ ఏదైతే మంట పెట్టాలనుకుందో దాన్ని తిప్పికొట్టిండే నా అభిప్రాయం. ఎందుకొరకంటే మందకృష్ణ మాదిగా అవునన్నా కాదన్నా బీజేపీ ఏజెంట్. ఇప్పుడు అన్ని కులాలు ఒప్పుకుంటూ ఉంటే, ఆ మాదిగలే ఒప్పుకుంటూ ఉంటే, ఈ ఏదైతే 9% ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని అందరూ ఒప్పుకుంటూ నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? అసలు మాలలు వ్యతిరేకించాలి, నువ్వు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే అది చల్లార్చడం ఇష్టం లేదు. నిరంతరం మంటలాగా మండుతుంటుంటే ఈయన ఉనికుంటుంది సమాజంలో. ఆ ఉనికి దుకాణం క్లోజ్ అవుతుంది. ఏబిసిడి వర్గీకరణ పంచాయతీ పరిష్కారం అయిపోతే నాకేం దొరకకముందే అయిపోయింది అన్నట రోడ్డు మీద. అంటే ఇక ఆయన ఇంకేం పని చేయాలి? బీజేపీలో చేరాలి. చివరి మాట ఏంటంటే బీజేపీలో చేరే కార్యక్రమం ఒకటే ఉంది. రోడ్డు మీద పడి మాకు అన్యాయం జరిగిందనే మాట బంద్ అయిపోతే ఆయన బతికెట్లా? కాబట్టి ఆయన విమర్శ చేస్తూ ఉన్నాడు. అది ప్రజలు ఊకే నిరంతరము అయినప్పుడు కానప్పుడు ఉద్యమం అంటే కూడా ప్రజలు సాకలేదు. కులం పేరు మీద వస్తారు కానీ లేదు, విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆయనకు కూడా, మందకృష్ణకు. మాదిగలు మామూలు కాదు, ఒక మెజార్టీ ఉన్న లీడర్, టాప్ లీడర్ మాదిగలు ప్రతి ఒక్కరు మందకృష్ణకు వ్యతిరేకమైంది. ఇలా మీకు ఒక మాట చెప్తున్నా, మందకృష్ణ మాదిగా మదిరలో మాదిగలు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉండని చెప్పి పోటీ చేసిరా, మదిరలో పోటీ చేసిండు. పిడికెడ ఓట్లు లేని బట్టి మా విక్రమార్క గెలిచాడు. మాలదాసరి ఓట్లు పిడికెడే ఉంటాయి అక్కడ. ఏ జిల్లాలనైనా ఏ నియోజకవర్గంలోనైనా కొన్ని నియోజకవర్గాలు అసలు ఓట్లే ఉండవు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60,000 ఏమో మరి ఎంత ఉందో జాబ్ కరెక్ట్ ఉన్నట్టు. అయితే మరి ఆయన గెలిచిండు.
వర్ధన్నపేట కూడా మాదిగలు ఉండరని చెప్పి ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తే కూడా అక్కడ కూడా డిపాజిట్ అంటే మందకృష్ణ కులం పేరు మీద మీటింగ్ పెట్టి రెచ్చగొడుతూ వస్తారు తప్ప నాయకుడిగా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితిలో ఓట్లు వేసే పరిస్థితి లేరు. ఎవరి పార్టీ వెనకాల వాడు పోతాడు. కులం పేరు మీద మందకృష్ణ మాదిగా మీటింగ్ పెడితే వస్తారు. ఓట్లు వేసేటప్పుడు ఈయన మాట వినే పరిస్థితి ఎవరికి ఉండదు. ఆయన ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఎక్కడనో ఒకటి తేల్చే తప్ప ఎవరో ఒకరు నష్టమో లాభం భరించాలి. విషాదాన్ని చెప్తా ఉన్నాడు. అదే 1% వదిలిపెట్టి అనుకోవా, ఎందుకు ఊకే పంచాయతీ మాల మాదిగల మధ్య వాళ్ళు మన సోదరులు కదా అని మాట అంటున్నాడు. మాలలు కూడా ఏమంటున్నారు, అరే నాయన పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ పంచాయతీ పోదు కదా, మాకెందుకు పెడతారు ఈ పంచాయతీ అని చెప్పి వాళ్ళు అంటారు. పార్లమెంట్లో చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే కూల్చిపడి తింటారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చేయట్లేడు మోడీ? మరి దేశవ్యాప్తంగా చేయాలి కదా. ఈ ఎస్సీల విషయం అనేది జాతికి సంబంధించిన, దేశానికి సంబంధించిన, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఆ కేంద్ర సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకమైన తీర్పు ఇప్పించాడు మోడీ తప్ప సుప్రీంకోర్టు తీర్పు అనేది మోడీ మనసుకు పుట్టిన ఆలోచన తప్ప అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు. అది కానీ అదేం పోయే కాలం మోడీది కాదు తెలియదు, కానీ తీర్పు ఇప్పించడం ఎన్నిక జరిగిండు. అదొకటి మైనస్. అయితే మీరు గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, రాహుల్ గాంధీ ఇప్పుడు కదా 2014 ముందు నుంచే రాహుల్ గాంధీ మీద అనేకమైన బురదలే కార్యక్రమం బీజేపీ పెట్టుకుంది. రాహుల్ గాంధీ ఉప్పు అని, రాహుల్ గాంధీ పప్పు అని, రాహుల్ గాంధీ తెలివి లేదని, రాహుల్ గాంధీ ఛాయ్ తాగితే దాన్ని మందు తాగినట్టు చిత్రీకరించి అట్లా ఒక 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ యొక్క క్రేజ్ని, రాహుల్ గాంధీ యొక్క అంటే ఒక మనిషి యొక్క ఉన్నటువంటి విలువను తగ్గించే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ సఫలీకృతం అయిందని అనుకుంటున్నారా మీరు? నిజంగా అది ఎట్లా మీరు కాంగ్రెస్ గ్రహించకుండా ఇట్లా ఉంటే? అంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు అర్థం చేసుకోవడం కొంత సమయం పడుతుంది. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారకులంతా ఒక యూనివర్సిటీ, యూట్యూబ్ యూనివర్సిటీ ఒకటి పెట్టి, వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి రాహుల్ గాంధీని బదనం చేసే కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. కానీ ఎంతో కాలం జరగదు అది. ఎందుకంటే మనం చరిత్రను ఒకసారి తిరిగేస్తే 3 సార్లు అయితే జరిగింది, 3 సార్లు జరిగింది. ప్రజలు మతమత్తులో ఆ నిర్ణయాలు తీసుకుంటారు కానీ తప్పకుండా రియలైజ్ అవుతారు. రాహుల్ గాంధీ వాళ్ళ ఒక మాట అంటుండు, మోడీ నేను బీసీని అంటుండు. మరి బీసీలు దేశవ్యాప్తంగా చట్టసభల్లో వాళ్ళకి అవకాశం కావాలా, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సీట్లు కేటాయించాలని చెప్పి రాహుల్ గాంధీ అంటుండు. మరి బీసీ అంటలేడు. ఎందుకంటలేడు? ఎందుకు అనట్లేడంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి వాళ్ళ అమ్మాయి చెప్పితే ఒక మాట అయిపోద్ది, నాకు కావాలంటే చేస్తారు. అటువంటిది తృణప్రాయంగా పక్కకు పెట్టి దేశంలో మార్పు కోసం మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్, కానిశ్రీరామ్ ఏదైతే చెప్పారో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా పేద వర్గాలకు సీట్లు ఇవ్వాలా అనేది ఏదైతుందో చట్టం చేయమంటుండవు రాహుల్ గాంధీ. జనాభా లెక్కలు అంతే. అయితే దీన్ని మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. మీకు చేతనైతే పార్లమెంట్లో చట్టం చేయాలిగా. ఏబిసిడి వర్గీకరణ చట్టం చేయాల్సిందే, పార్లమెంటులో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట, అలా బీసీలకు కూడా రిజర్వేషన్ గురించి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభలో, పార్లమెంట్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు ఇవ్వాలని. ఇక్కడ ఏ స్టేట్లో చూసినా బీసీలకు, ఎస్సీలకు కూడా ఏ స్టేట్లో చూసినా ఆధిపత్య కులాలు, డబ్బున్న కులాలు పెత్తనం చేస్తుంది తప్ప వాళ్ళకి వాటర్ రావట్లే. ఎస్సీలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి వస్తున్నాయి. రిజర్వేషన్ లేకపోతే వీళ్ళకి కూడా అవకాశం వచ్చే పరిస్థితి లేదు. కానీ సేమ్ వే బీసీలకు కూడా రావాలనేది రాహుల్ గాంధీ అంటూ పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం, ఆలోచన జ్ఞానం. మహాత్మా పూలేను, డాక్టర్ అంబేద్కర్ను, కానిశ్రీరామును కలిపితే ముగ్గురి ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ మాట్లాడుతుండు పేద ప్రజల పక్షాన. అంటే ఇప్పుడు కులాబా జనాభాని లెక్కగట్టి వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలంటే ఇది అంబేద్కర్ మాటే, ఇది మహాత్మా పూలే మాటే. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలను మోదీ మీడియా, ఏదైతే గోధి మీడియా అనేది ఉందో అది ఎక్కడ కూడా ప్రచారం చేయట్లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ వాల్యుబుల్ మాట్లాడినా ప్రజలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్టు మీడియా అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవడం ఒక మైనస్. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు మల్లికార్జున్ లాంటి పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్లో ఏజ్ అయిపోయింది. మీకు తెలుసు, డిమానిటైజేషన్తోనే డబ్బులు మొత్తం మెస్మరైజ్ చేసి కుప్పలు తెప్పలుగా కంపెనీలు డబ్బులు అన్ని తీసుకొచ్చి గుజరాత్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అమాయకమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉండి, మీడియా డబ్బు మొత్తం అక్కడుండి, హిందుత్వం అనేటువంటి నినాదం అక్కడుండి, ఇలా సెంటిమెంట్ రాజకీయాలతో కాంగ్రెస్ను ఖతం చేయాలన్నటువంటి బీజేపీ యొక్క కుటిల నీతిని
ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని పసిగట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారంటే మీరేమంటారు? నేను కాంగ్రెస్ పార్టీ అట్లా ఉందని అనుకున్నాను. అది బరాబర్ అది పసిగట్టలేకపోతే భారత రాజ్యాంగం నుంచి రాహుల్ గాంధీ మాట్లాడు, ఏ సభలో పోయినా ఎక్కడ పోయినా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తున్న మాట రాహుల్ గాంధీ గుర్తించినట్టే కదా. అంటే వాళ్ళ కుట్రలను ముందే పసిగట్టండి కదా. 100% కాకపోతే కొంత సమయం పట్టవచ్చు. ఎప్పుడైనా దేనికైనా ఒక సత్యాశికరణకు కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ డెఫినెట్గా చివరికి విజయం సాధిస్తుంది. మోడీ 4 రోజులు మతం పేరు మీద రాజ్యం వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ భారతదేశ ప్రజానికాన్ని చైతన్యం చేసేలో కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే ఉందని అనుకుంటున్నా. ఎన్నికల్లో ఓటమి గెలుపులు అనేటి సాయసిద్ధంగా జరుగుతాయి. మీకు మాట చెప్తున్నా, భారతదేశ వ్యాప్తంగా బహుశా మోస్ట్లీ 78 ఎలక్షన్ నాకు కరెక్ట్గా అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ సీట్లకు 41 పార్లమెంట్ సీటు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఓడిపోయింది. అప్పుడు సేమ్ వే ఇవాళ కూడా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2 సీట్లు అంటే మెజార్టీ స్టేట్లు అయితే పోయినట్టే కదా. తెలంగాణ, కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలు. ఇవాళ 2 సీట్లు ఉన్న భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యథేచ్ఛగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కానీ ఇది శాశ్వతం కాదు, ఖచ్చితంగా మళ్ళీ పునర్జీవనం చెందుతుంది. ప్రజలు ఆలోచన చేస్తారు, చైతన్యవంతులైతే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఈ దేశంలో బీజేపీ పార్టీని మట్టి గర్పిస్తారు ప్రజలు అనేది. ముఖ్యంగా అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, మత పునాదులను కూల్చడం కోసం అంబేద్కర్ ఆలోచన పనులు ఎవరైతే ఉన్నారో దాన్ని అమలు చేయాలనే కృతనిశ్చయంతో పనిచేసే వాళ్ళు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఎట్లయితే బీజేపీ నిర్మాణం కోసం పనిచేస్తారో, ఆర్ఎస్ఎస్ పునాదుల మీద అధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి పాలన చేసి మళ్ళీ మాలమాదిగల్ని గుడికి, బడికి, విద్యకు, వికాసానికి నాడు దూరం చేసినట్టుగా నేడు కూడా పాలనకు దూరం చేసే చర్యలు అయితే జరగబోతున్నాయో దాన్ని డెఫినెట్గా అంబేద్కర్ వాదులు కాంగ్రెస్ వాదులతో మమేకమై మత రాజ్యాన్ని కూలుస్తారని నమ్మకం నాకుంది. పనిచేస్తున్న నమ్మకం ఉంది. అసలు ఓకే, మీరు చాలా బాగా చెప్పారు.